మనం వెళ్దాము. యోబు గ్రంథము యోబు గ్రంథంలోంచి 12వ అధ్యాయము 7వ మాట మనం ధ్యానిస్తున్నాము. ఆయన పశువుల దగ్గరికి వెళ్ళండి, పశువులు మీకు బోధిస్తాయి అని చెప్తున్నారు. మనం నేర్చుకున్న విషయాలు, పశువుల నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలు మనం వింటున్నాము. మొదటగా మనం నేర్చుకున్నాం, సింహం గురించి నేర్చుకున్నాము, సింహంకున్న లక్షణాలు. తర్వాత గొర్రె గురించి మనం నేర్చుకున్నాము. తర్వాత పంది, పర్లేదు లైన్ అటు ఇటు అయినా పర్లేదు, పంది గురించి నేర్చుకున్నాము. తర్వాత మేక్ గురించి నేర్చుకున్నాము. తర్వాత చేమల గురించి, తర్వాత పక్షులు, ఏడవది ఎత్తుకెళ్ళిపోయే పక్షులు, విత్తనాలని ఎత్తుకెళ్ళిపోయే పక్షుల గురించి మనం విన్నాము. 8వ నేర్చుకున్నాము గ్రద్ద, పక్షిరాజు అయిన గ్రద్ద. 9వ విషయం మనం నేర్చుకున్నాం పాము, ఇంకోటి పావురం వల్ల నిష్కపటంగా ఉండాలి. పాము, పావురం, ఈ రెండింటి గురించి మనం నేర్చుకున్నాం. 10వ విషయం మనం నేర్చుకున్నాము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ప్రభువునందు ఆనందించండి. రెండవ విషయం ఏమంటే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. చాలు, కుక్కలు అంటున్నాడు, మళ్ళీ దుష్టులు అంటున్నాడు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దుష్టుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మనం చెప్తాం కదా పిల్లలకి, జాగ్రత్తగా వెళ్ళి కుక్కలు ఉంటాయి. పిల్లలకి బయటకు పంపించినప్పుడు ఏం చెప్తాం? కుక్కలు ఉంటాయి, జాగ్రత్తగా సైడ్ నుంచి వెళ్ళి దాన్ని ఏం అనక, దాన్ని ఏం కొట్టక, కుక్కలతో జాగ్రత్తగా ఉండు అని. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? కరుస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఇప్పుడు బైబిల్లో చెప్తుంది కూడా కరుస్తాయనేనా? అవును, అదే ఇప్పుడు మనం పిల్లలకి చెప్పేది కూడా జాగ్రత్తగా ఉండండి కుక్కలతో అని చెప్తాం. ఎందుకు? కరుస్తాయి కాబట్టి. ఇప్పుడు ఈ బైబిల్లో చెప్తున్న విషయం కూడా కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కరుస్తుందనా? ఏమై ఉంటుంది? ఆ దుష్టుడు ఏం చేస్తాడు? కరుస్తాడా? కుక్కలో దుష్టులు అంటున్నాడు. ఇంతకీ ఇక్కడ సరే, బైబిల్లో 2 రకాలుగా రాయబడింది కుక్కల గురించి. ఆ 2 రకాల గురించి మనం ధ్యానిద్దాం. కుక్కలో ఎంతమందికి ఇష్టం? ఇక్కడ ఉన్న వారిలో ఇష్టం ఉందా? ఎవరికి ఇష్టం లేదు కుక్కలు అంటే. కొందరు కుక్కలు అంటే ఇష్టం ఉండదు, అసహ్యంగా ఉంటుంది. అదెంత తెచ్చో, ఇదెందుకు తెచ్చో, కుక్కను తేక, కుక్కను పెంచొద్దు, కుక్క ఇష్టం. కొందరు కుక్క అంటే ఇష్టం బాగా. నేను పశువుల హాస్పిటల్లో ఒకసారి వెళ్ళాను మా స్నేహితుడితో. వాళ్ళ కుక్క ఒంట్లో బాగోలేదంటే కుక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. పశువుల హాస్పిటల్ దగ్గర బోల్డ్ మంది కుక్కలు వేసుకొచ్చారు. చాలామంది ఉన్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో మనుషులు అలాగే ఉంటారు, కుక్కలు కూడా అలాగే లైన్లో ఉన్న టోకెన్లు, వాటికి ఇంజక్షన్లు, మందులు, ట్రీట్మెంట్లు అన్నీ చాలా ఖరీదైన అవుతున్నాయి. ఒక ఆవిడ కుక్కతో మాట్లాడుతుందండి, బహుశా వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడదేమో. ఏరా చిట్టి, ఇంజక్షన్ నొప్పి వస్తుందా అంటుంది. డాక్టర్ ఇంజక్షన్ వేసాడు కుక్కకి. చిట్టి ఇంజక్షన్ నొప్పి వస్తుందా అని కుక్కతో పట్టుకుని ఎత్తుకొని మాట్లాడుతుంది. లేదులే అమ్మ, లేదు, ఇంటికి వెళ్ళాక ఐస్ కాపడం పెడతాను తగ్గిపోద్దని కుక్కతో అంటుంది. అటు కుక్కను ఎంత ప్రేమిస్తుందో అనిపించింది. కుక్కను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, కుక్కని అసహించిన వాళ్ళు ఉంటారు, కుక్కని ఏం పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఏం పట్టించుకోకుండా ఉంటారు. కుక్కలంటే కొంచెం ఇష్టం ఉన్నవాళ్ళు ఒకలా చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు ఒకలా చూస్తారు. బైబిల్లో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అసలు ఏమై ఉంటుంది, ఏ జాగ్రత్తగా ఉండాలి, ఏంటంటే ఉన్నాయి, ఏం నేర్చుకోవచ్చో అనే విషయాలు మనం కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుక్కల్ని దేంతో పోలుస్తారు? ఒక విషయం చెప్పాలంటే, దానికి ఒక బిరుదు ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఏం లేదు ఇప్పుడు విశ్వాసం. కుక్కల విశ్వాసంగా. కుక్క జాతి అనేది చాలా విశ్వాసం ఉండే జాతి. అది పశువులన్నిటిలో నమ్మకంగా ఉండే జాతి కుక్క జాతి. అంటే లాయల్టీ అంటారు. అది యజమానుడికి చాలా విశ్వాసం ఉంటుంది. ఒక్కసారి తిండి పెడితే అది నమ్మడం ప్రారంభించేస్తుంది. మీరు ఒక్కసారి ఒక పశువు అంటే కుక్కకి ఆహారం పెడితే
అది మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తుంది, మీ హృదయాన్ని గెలుచుకోవడం ప్రారంభిస్తుంది. వాస్తవానికి అది పశువు, అనేక రకాల పశువులు ఉన్నాయి, కానీ కుక్క విషయంలో మాత్రం మీరు ఒక్కసారి తిండి పెట్టారా, మిమ్మల్ని, మీ హృదయాన్ని అది గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది, గెలుచుకుంటుంది, నమ్మడం ప్రారంభిస్తుంది. కారణం ఏంటంటే ఈ వ్యక్తి నా ఆహారాన్ని, నాకు కావలసిన ఆహారాన్ని అందించాడు, నా ఆకలిని తీర్చాడు ఈ వ్యక్తి అని చెప్పి మీ ముఖాల్ని, మీరు చేసిన పని ప్రతీదీ గుర్తుపెట్టుకుంటుంది. అంత విశ్వాసాన్ని కుక్క చూపిస్తుంది. ఈ కుక్క చూపించే విశ్వాసంలో మనుషులతో పోలుస్తూ ఉంటారు. చాలామంది తిడుతున్నప్పుడు కూడా అంటారు, కుక్కకేనే విశ్వాసం ఉంది, మనుషులకి తిడతారు. అంటే కుక్క బెటర్ అని చెప్తున్నారు మనుషులే, కుక్కే మెరుగు ఇంకా మనుషుల మీద అని చెప్తారు. ఈ కూర్చోలో కూర్చుంటా. నమ్మకం విషయంలో కుక్క దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనము వాటికి ఆహారం పెడితే అది నమ్మడం ప్రారంభించేస్తుంది, మన హృదయాన్ని గెలుచుకోవడం ప్రారంభించేస్తుంది. ఇప్పుడు ఆలోచిద్దాము, దైవిక ఆహారం మనం ఎంతో తింటున్నాం, ఎన్నిసార్లు నమ్ముంటాం దేవుణ్ణి? ఒక్కసారి ఈ లోకానికి సంబంధించిన ఆహారం మీరు కలిపి, అది ఫ్రెష్ కాదు, మిగిలిపోయింది, పాడేస్తాం, ఎందుకులే కుక్కేసేద్దాం అనుకున్న సరుకు మీరు వేసి పెడితే తోక ఊపుకుంటూ తింటూ నాకు ఆహారం పెట్టాడు నమ్మడం ప్రారంభించేస్తుంది. హృదయం ఈ మంచి వాళ్ళని నమ్మడం ప్రారంభించేస్తుంది. మీరు ఏంటో ఎలాంటి వాళ్ళు ఏమి చూడదు, నమ్మడం ప్రారంభిస్తుంది, విశ్వాసించడం. ఇప్పుడు ఆలోచండి, దేవుని వాక్యము ఆత్మకి ఎంత ఆహారంగా పెట్టుంటాడో ఎంత శాతం నమ్ముతున్నాం మనం? ఒక్కసారి దానికి ఆహారం పెడితేనే మనిషిని నమ్మడం ప్రారంభిస్తున్న ఆ జంతువు. మనిషికి దేవుడు కొన్ని తరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఆహారం అందిస్తున్నాడు. శరీరానికి అందిస్తున్నాడు, ఆత్మకి అందిస్తున్నాడు. నమ్మే దగ్గర వచ్చే మాత్రం ఎప్పుడు నమ్ముతాం, ఎప్పుడు నమ్మం, ఎప్పుడు ఎలా ఉంటాం మనకే తెలియదు. కుక్క అలా చేయదండి. కానీ కుక్క దగ్గర ఉన్న మంచి గుణం నమ్ముతుంది. ఒక్కసారి రుచి చూసిందా నమ్మడం ప్రారంభిస్తుంది. నా మనిషి అయినా, నా యజమాని అయినా, నా కడుపు తీర్చి, నాకు ఆకలి తీర్చాడు నమ్మడం ప్రారంభిస్తుంది. ఈరోజు ఆ వాక్యపు వెలుగు చూస్తున్నాము, ఆ వాక్యపు శక్తిని చూస్తాము, అయినా సరే మనం ఆ నమ్మకత్వం తెచ్చుకోలేకపోతూ ఉంటాం. దైవికమైన నమ్మకం మనం తెచ్చుకోవాలి. ఆ కుక్కకి ఆ విశ్వాసం ఉంది, ఒక్కసారి ఆహారం పెడితే నమ్మడం, మనసు గెలుచుకోవడం ప్రారంభించేస్తుంది. మన తరతరాలు బట్టి తింటారే ఉన్నా కానీ ఆ నమ్మకాన్ని తెచ్చుకోలేకపోతున్నాం. దేవుడి మీద నా తండ్రి నన్ను ఆహారంతో పోషిస్తున్నాడే అనే నమ్మకాన్ని మనం ఇంకా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నాం. రెండో విషయం చెప్తున్నాను నేను, దీనికి ఉన్న లక్షణము, బాగా కృతజ్ఞత భావం కలిగి ఉంటుంది కుక్క. మీరు ఒక్కసారి సహాయం చేస్తే, ఒక్కసారి ఆహారం పెడితే కృతజ్ఞత భావం చాలా ఎక్కువ ఉంటుంది కుక్కలో. కుక్కకున్న ఆ లక్షణం ఏంటంటే కృతజ్ఞత భావం తెలియపరుస్తుంది. నా మనిషి నాకు సహాయం చేశాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి అనే భావము కుక్క జాతిలో ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు దేవునికి ఎన్నిసార్లు మనం కృతజ్ఞత చెల్లించుంటాం? ఉదయం నుంచి ఇప్పుడు వరకు, నిన్న రాత్రి నుంచి ఇప్పుడు వరకు, ఆదివారం వాక్యం విన్న దగ్గర నుంచి ఈ క్షణం వరకు ప్రభు కాబ్దలు అలా చూసుకుంటూ ఉంచాడు. కృతజ్ఞత ఎంత చెల్లించుంటాం మనం? ఆ కృతజ్ఞత భావం ఎంత ఉండుంటుంది మనకి? చెల్లించుంటా? మెట్లు ఎక్కినప్పుడు నాచుంది, జారి ఎందుకు పడిపోలేదు? నడువు ఎందుకు ఇరిగిపోలేదు? తల ఎందుకు పగిలిపోలేదు? ఇల్లంతా తడి, ఊరంతా తడి, గోడలంతా తడి, షాక్ ఎందుకు రాలేదు? ఎర్త్ ఎందుకు రాలేదు? పిడుగులు పడతా ఉంటాయి, పిడుగు మన ఇంటి మీద ఎందుకు పడలేదు? ఏదా కృతజ్ఞత? అంత ఈజీగా మనం బ్రతికేస్తున్నామా? అంటే మన రక్షణ మందేనా? మనం కాపాడేసుకుంటున్నామా? మన దాంట్లోనే ఉందా శక్తి అంతా? ఆ పశువుకి ఒక్కసారి సహాయం చేస్తా అండి, కృతజ్ఞత భావం మామూలుగా చూపించుతండి. అంత కృతజ్ఞత కలిగి ఆ పశువు జాతి ఉంటుంది. అందుకే పశువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు ఆ విషయాల్లో. ఒక్కసారి సహాయం కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటుంది, ఆపదది. అంత అలా ఉంటుంది కృతజ్ఞత చెల్లించడం. మన దగ్గరికి వచ్చినప్పటికీ ఆ కృతజ్ఞత మనకు ఉండదు. ఆ విషయంలో కృతజ్ఞత మనం చెల్లించడం, పొందుకోవడం వస్తుంది తప్ప కృతజ్ఞత చెల్లించే విషయంలో మనము ఆ విషయం చెల్లించలేకపోతాం. మూడో లక్షణం వాటిని చెప్తున్నాను. ఆ కుక్క జాతి
తన యజమాని స్వరాన్ని గుర్తుపడుతుంది, తాకిడిని అలికిడిని గుర్తుపడుతుంది. యజమాని తాకిడి, యజమాని అలికిడి, యజమాని స్వరం, ఇవన్నీ ఆ కుక్క జాతి బాగా గుర్తుపడుతుంది. తన యజమాని ఎవరో గుర్తుపట్టేస్తుంది. మీరు పెంచుకోలేదు కాబట్టి మీకు బహుశా ఐడియా ఉండకపోవచ్చు. మామూలుగా చీకట్లో మొత్తం అంతా రాత్రి అయిపోయిన తర్వాత కుక్క పడుకుంటుంది అనుకుందాం, నిద్రపోతుంది అనుకుందాం. ఆ పశువు నిద్రపోతున్నప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, దానికి సౌండ్ వినపడి అరవదు. దాన్ని తెలిసిపోద్ది, మా యజమాని లేచాడు, ఎందుకు లేచాడో వెళ్దామని వచ్చేద్ది. అది మీరు నడిచిన శబ్దం కాకుండా ఇంకేదైనా స్వరం దానికి వెంపడింది అనుకోండి, అప్పుడు అర్థం ప్రారంభిస్తుంది, ఎవడో వచ్చాడో ఎవరో దూరిపోయారని చెప్పి. తన యజమాని తాకిడి, తన యజమాని నడక, యజమాని వచ్చాడనే స్పందన పశువుకు తెలుస్తుంది. ఆ కుక్కకు తెలుస్తుంది తన యజమాని ఎలా నడుస్తాడో, ఎలా నడుస్తూ ఎలా శబ్దం వస్తుందో, ఎలా వాసన, అన్నీ తన యజమాని గురించి ఆ స్పందన తాకిడి ఆ పశువుకు తెలుస్తుంది బాగా. ఎప్పుడైనా ఆ దేవుని స్వరం, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అన్న శబ్దం, ఆ తాకిడి వినపడింది ఎప్పుడైనా? వినపడుతుందా? ఒకరోజు ఒక బ్రదర్ వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఒక బ్రదర్ గారు వచ్చి నాతో ఒక మాట చెప్తున్నాడు. చెప్తుంటే నా శరీరం ఏం చెప్తుందంటే వాడిని అనుమానిస్తుంది. ఆడు చెప్తుంది అబద్ధం అని నా శరీరం, నాకు నమ్మబుద్ధి ఇట్లా చెప్తున్న విషయం ఏంటో నమ్మబుద్ధి ఇట్లా. ఆయన మాట్లాడుతున్నాడు, నేను అనుమానిస్తున్నాను, పైకేమో అవునండి అని నటిస్తున్నాను. ఆయన చెప్తా ఉన్నాడు, నేను నటిస్తానున్నాడు. తెలియని ఒక శబ్దం వినపడుతుందండి, గంభీరమైన వాయిస్తో. ఆయన నా మనిషి, ఆయన అనుమానించు ఊరుకోనని మాత్రం వినపడుతుంది నాకు. వచ్చిన వ్యక్తి నా మనిషి, అనుమానిస్తే నేను ఊరుకోనని శబ్దం నాకు వినపడుతుంది. ఒళ్ళు జలదరిచింది. అప్పుడు అమ్మ బాబోయ్, దేవుడు తాకిడి అనిపించింది. అంటే దేవుడు వస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తాకిడి, దేవుడు. మన యజమాని స్వరం మనం గుర్తుపడతామా? యజమాని స్వరం ఏం గుర్తుపడతాం తెలుసా? వంటగదిలోకి పిల్లి వచ్చిందేమో, పాలు తాగేస్తుందేమో, గిన్నె శబ్దం అవుతుందా, చూడు కంగారు వచ్చేద్ది మనకి. మన బుర్ర అంత ఉంటుంది, వచ్చిందేమో, పాలు తాగేస్తున్నాం, పెరుగు తినేస్తుందేమో, ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా వచ్చేద్ది, తాగేద్ది. అది ఎందుకు? మనకు తెలుస్తుంది, దాని తాకిడి ఏంటో తెలుస్తుంది, అలజడి ఏంటో తెలుస్తుంది. పశువుకి తన యజమాని ఎలా నడుస్తున్నాడో, ఏం చేస్తున్నాడో అన్ని విషయాలు గమనిస్తుంది ఆ జంతువు. ఇంత రోజుల్లో ఆ స్వరాన్ని పట్టుకున్నావా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడేమో అని, ప్రభు నా విషయాలు చెప్తున్నాడేమో అని, కానీ ప్రభు తాకిడి కానీ, ప్రభు సన్నిధి కానీ నాకు వినపడడం, నాకు నేను స్పర్శని గ్రహించడం అనేది జరిగి ఉంటుందా? ఆ పశువుకు తెలుస్తుందండి తన యజమాని ఎవరో, ఆహారం పెట్టిన యజమాని ఎవరో, బయటవాడు ఎవడో తెలుస్తుంది. ఈ రెండింటి మధ్యన తెలియకపోతే, అస్సలు ఏమి వెనకపడకపోతే, యజమాని ఉన్నాడు అనుకోలే, లేవనుకోలే, యజమానుడు ఉన్నాడు. బాగా చెప్పావు, యజమాను ఉన్నాడు, కానీ గ్రహించడం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే, పిల్లి వచ్చేస్తుందేమో అనే గ్రహింపు, భయము మీ మెదడులో ఉంది. పాలు కాసి పెట్టిన తర్వాత పిల్లి వస్తుందేమో అని ఒక భయం ఉంది లోపల, మీ మెదడు లోపల వస్తుందేమో అనేది. యజమానుడి దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు నాతో మాట్లాడతాడేమో అనేది ఉండదు. దేవుడు ఇప్పుడు వస్తాడేమో నా దగ్గరికి, ఏదైనా చెప్తాడేమో అనే ఆలోచన మనకు ఉండదు. ఆ పశువుకి నా యజమాని వచ్చాడా లేదా, మా ఇంట్లో వాళ్ళు వచ్చారా లేదా, మా ఇంటి సభ్యులు వచ్చారా లేదా, ఇవన్నీ ఆలోచనతోనే పడుకుంటుంది. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నా, చెవులు ఇలా పెట్టుకుంటూ నా యజమాని తాకిడి నేను వినాలి. శబ్దం యజమాని అడగగానే టక్కన లేచిపోద్ది. అది ఎక్కడికండి వెళ్తున్నారు అన్నట్టుగా వస్తుంది. ఒక్కొక్క వెనకాలే వస్తుంది. ఆ యజమాని స్పర్శ అది తెలుసుకుంటుంది. ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఆ దేవుని స్వరాన్ని కానీ, దేవుని స్పర్శ కానీ, దేవుడి తాకిడి కానీ, దేవుడి సన్నిధి కానీ మనం ఇంకా గుర్తించలేకపోతున్నాం. అంటే మన మెదడు దేంతో నిండి ఉంటుంది? ఈ లోకంలో ఉన్న అన్నిటితో నిండి ఉంది. కాబట్టి యజమాని స్వరం, యజమాని శబ్దము, తాకిడి ఏమి కనపడదు. ఆ పశువుకి నా యజమాని తప్ప ఇంకోటి ఏమి లేదు దానికి.
ఇది ఆ పశువుకున్న మంచి లక్షణం. మనము ఆ విషయంలో నేర్చుకోవాలి. ఈ 4వ లక్షణం చెప్తున్నాను. ఈ పశువుకున్న 4వ లక్షణం ఏంటంటే, మీరు కుక్కల్ని ఎప్పుడైనా అంటే గమనించారా? కొన్ని కుక్కలకి ట్రైనింగ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇలా చేపెట్టి కాళ్ళు ఎత్తి షేక్ హ్యాండ్ అంటుంది. నమస్తే పెట్టంటే 2 చేతులు నమస్తే పెడుతుంది. ఏదైనా ఇసురితే తేడా. ఇవన్నీ కుక్కకి నేర్పిస్తారు. ఈ నేర్పించే విషయాల్లో కుక్క ఎందుకు నేర్చుకుంటుందో తెలుసా? దానికి ఇష్టం. యజమానుడు ఏం చెప్తాడో అది విని, ఇప్పుడు దానికి భాష రాదు. ఈ ఊర్లో ఉన్నారనుకుంది, ఒరియా ఊర్లో ఉన్నారనుకుందాం, ఒరియాలో మాట్లాడితే ఒరియా అర్థం చేసుకుంటుంది. అది ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర, కేరళ ఉంటే కేరళ, తమిళ ఉంటే తమిళ్. ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో కుక్క అర్థం చేసుకుంటుంది. ఆ యజమానుడు ఏం చెప్తున్నాడో చాలా శ్రద్ధగా వింటుందండి. హావా కనిపిస్తుంది. ఏం చెయ్యాలి? ఇప్పుడు మనుషులుగా మన భాష వేరు, దాని భాష వేరు. కానీ మనుషులు చెప్తున్న భాషని అర్థం చేసుకుని ఏం చేయమంటున్నాడో చేయడానికి ప్రయత్నిస్తుందండి. అది నేర్చుకునే ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తుంది. కారణం ఏంటంటే, నా యజమానుడు చెప్తున్నాడో అది నేను చెయ్యాలని తపన దానికి. ఏమంటున్నాను? యజమానుడు ఏం చెప్తున్నాడో చెయ్యాలి, నేర్చుకోవాలి అని తపన. మీరు ఆ కుక్కలు గమనిస్తే చాలా శ్రద్ధగా కళ్ళు వైపు, నోరు వైపు, హావభావాల వైపు చూసి యజమానుడు ఏం చెప్తున్నాడో అలా చెయ్యాలా అనుకుని ప్రయత్నిస్తూ ఉంటాయి. ప్రయత్నించిన తర్వాత, చేసిన తర్వాత ఆ యజమాని జేబులో తీసి ఒకటి తిండానికి ఇస్తాడు. తినిన తర్వాత ఆనందపడుతుంది. ఏదైతే చెప్తాడో అది నేర్చుకునే ప్రయత్నమో ఈ పశు జాతకం ఉంది, నేర్చుకుంటుంది. మిగతా పశువులు వాళ్ళు చేయలేవు, అవి నేర్చుకోలేవు. ఈ కుక్కలకున్న బుద్ధి, నేర్చుకునే బుద్ధి చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపుగా ఈ పశువుల గురించి నేను మాట్లాడుతున్న అంశాలు ఈరోజు 10వ అంశం. ఈరోజు మాట్లాడుతుంది 10వ అంశం. అంటే దగ్గర 2 నెలలు దాటుతుందని అనుకోవాలి చెప్పాలి. 2 నెలల నుంచి శుక్రవారాలు మనం మాట్లాడుతుంది పశువుల గురించే మాట్లాడుతున్నాం. పశువులు. ఇప్పుడు నా చెప్పే విషయానికి సమాధానం చెప్పండి. పశువుల విషయం మాట్లాడుతున్న విషయాలు వినడానికి ఆసక్తిగా ఉందా? నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉందా? మీరు ఇప్పుడు పశువుల గురించి వినలే. పశువుల గురించి ఇన్ని ఉంటాయి, బైబిల్లో ఉంటాయని, ఇన్ని రకాలుగా నేర్చుకుంటవచ్చు అనే విషయాలు మీకు తెలియదు. ఇప్పుడు నేను కొత్తగా మాట్లాడుతున్న విషయాల్లోంచి కొత్త విషయం వినడానికి వెళ్ళాలనిపిస్తుందా? కొత్త విషయం నేర్చుకోవడానికి వెళ్ళాలనిపిస్తుందా? సరిగ్గా చెప్పండి. ఏది ఎక్కువ తూగుద్ది కదా? వినాలి. ఇక్కడ గమనించండి, వినాలి. కొత్త విషయం వచ్చినప్పటికీ వినాలి అనిపిస్తుంది. ఆ పశువుకేమో కొత్త విషయం నేర్చుకోవాలి తప్పదు దానికి. నా యజమానుడు ఏం చెప్తాడో అది నేర్చుకోవాలి, వినాలి కాదు, నేర్చుకోవాలి. దాని గురి ఆయన ఏం చెప్తున్నాడో నేను నేర్చుకోవాలి. ఎలాగ అర్థమవుద్దో నాకు అర్థమవుతుంది భాష. మనుషులకి మనమే చెప్తా ఉంటే, ఒరియావాడి దగ్గరికి వెళ్ళిపోయి తెలుగు మాట్లాడుతూ ఉంటే ఆడు ఎరుసూపులు చూస్తూ ఉంటాడు. ఒరియావాడు వచ్చి స్పీడ్గా తెలుగుతో మాట్లాడితే మనం ఎరుసూపులు చూస్తూ ఉంటాం మనము. కానీ ఆ పశువుకు బుర్ర లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. కానీ ఆ మనిషి చెప్పింది చేయడానికి ప్రయత్నిస్తుంది. అది లోపల తపన. అది చెయ్యాలి, మా యజమానుడు చెప్తుంది నేను చెయ్యాలి, మా యజమానుడికి అది కావాలేమో, మా యజమానుడు అది ఆశిస్తున్నాడు అని ఆశ లోపల నుండి చెయ్యాలని ప్రయత్నం. మన యజమానుడు కూడా ఆశిస్తున్నాడు, వినాలని కాదు. చెయ్యాలని యజమానుడు ఆశిస్తున్నాడు మనం చూసి. ఇప్పుడు ఆ పశువు చేస్తుంది, ఆ జంతువు చేస్తుంది, మన దగ్గరకు వచ్చినప్పటికీ మనము చేయలేకపోతున్నాం. ఆ పశువు విని వెంటనే చేసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అర్థమవుదు, కానీ ప్రయత్నం మాత్రం చాలా తీవ్రంగా చేస్తూ ఉంటుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వినడానికి ఆసక్తి చాలా ఎక్కువ ఉంటుంది, కానీ నేర్చుకునే విషయంలో ఉండదు. ఆ పశువుకి నేర్చుకునే విషయం చాలా ఎక్కువ ఉంటుంది. 5వ విషయం చెప్తున్నాను. ఈ 5వ విషయం ఏంటంటే, ఈ పశువుకున్న లక్షణం, కుక్కకున్న లక్షణం ఏంటంటే, మనుషుల్ని బాగా ఇష్టపడుతుంది. కుక్క మీ కాళ్ళని ఎప్పుడైనా నాకిందా? పెంచుకున్న కుక్క మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నాకుతూ ఉంటుంది చూడండి. వాసన చూసి కాళ్ళని నాకుతుంది. ఎందుకు నాకుతుంది ఎప్పుడు అర్థం తెలుసా? మామూలుగా ఎవరింట్లో కుక్క ఉన్నా సరే, మీరు పెంచకపోయినా మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే మీ వాసన చూస్తుంది. ఫస్ట్ వచ్చి
నెక్స్ట్ మీ కాలునో చెయ్యినో మీ శరీరాన్ని నాకుతుంది అది. దాని వెనకాల కారణం ఏంటంటే ఆ ఒక్కసారి వాసన చూడడంలో అది జీవితకాలం గుర్తుపెట్టేసుకుంటుంది. ఈ మనిషి ఎవరో గుర్తుపెట్టుకోవడానికి వాసన చూసుకుంటుంది, చూసి వాసన బట్టి. రెండోది ఏంటంటే ఈ రెండు చెప్తాను. ఫస్ట్ ఈ వాసన విషయంలోకి వద్దాం. ఒక్కసారి మనిషి దగ్గర వాసన చూసిన తర్వాత జీవితకాలం ఆ మనిషిని మర్చిపోదు. మీరు ఒక వీడియో ఆ మధ్యన బాగా ఎక్కువ తిరిగింది ఏంటంటే, ఒక వ్యక్తి కుక్కని పెంచుకున్నాడు ఇంట్లో. పెంచుకున్న తర్వాత ఆ వ్యక్తికి అనారోగ్యం వచ్చింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయి దగ్గర 16 నెలలు హాస్పిటల్ మీద ఉన్నాడు. 16 నెలలు అలాగే మనిషి ఉన్నాడు. 16 నెలల తర్వాత బయటికి కొంచెం కోమా నుంచి బయటకు వచ్చాడు. శరీరము అంటికిపోయింది ఎముకలకి. ఆ పాత మనిషికి కొత్త మనిషికి ఇంకా అసలు ఇంకా సంబంధం ఉండదు. జుత్తు అంతా రాలిపోయి ఆ హీట్కి వేడికి అంతా రాలిపోయి మనిషి శవంలా అయిపోయాడండి. ఫస్ట్ ఉన్న మనిషికి సెకండ్ ఉన్న మనిషికి 16 నెలల తర్వాత ఇంటికి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్తో దింపారు. ఆ మనిషి ఇలాగ వచ్చి కూర్చున్నాడు. వాళ్ళకొక్క దూరం చూసింది. పాత మనిషికి కొత్త మనిషికి అసలు సంబంధమే లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోచుకోలేకపోయారు, వాళ్ళ బంధువులు పోచుకోలేకపోయారు. అంత భయంకరంగా అయిపోయాడు మనిషి. ఆ కుక్క దూరం చూసింది, గట్టిగా అరిసింది ఎవడో వచ్చేసాడని చెప్పి. వచ్చి మనిషి దగ్గర కొంచెంసేపు చూసిన తర్వాత కూడా గుర్తుపట్టలేదు. ఎప్పుడు గుర్తుపట్టిందంటే కాళ్ళ దగ్గర ఇలా వాసన చూసి ఏడుపు మొదలుపెట్టింది. అది తాకు ఒప్పుకుంటూ మీదెక్కేసుకుంటూ ఆ యజమానుడు చూసిన తర్వాత దాని ఆనందం అంత ఇంత కాదు, వాసన బట్టి గుర్తుపట్టింది. రెండోది ఏంటంటే నాలుగుతో నాకుతుంది. నాలుగు నాకడం ఏంటంటే మీ హావభావాల్ని, మిమ్మల్ని మనసులో ఏమనుకుంటున్నారో మీ ఉద్దేశాలు ఏంటో ఒక్క నాకడం వల్ల పసిగట్టేస్తుంది. ఒక్కసారి నాకుతే మీరేంటో దానికి తెలిసిపోద్ది. మీ ఆలోచన ఏంటో దానికి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నాకడం వల్ల నాకి మీరేం ఆలోచిస్తున్నారో పట్టుకునే ప్రయత్నము ఇది చేస్తుంది. చేసి మీ మీద అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంది, ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటుంది. తోక ఊపడం గమనించారు ఎప్పుడైనా? కుక్క ఎందుకు ఊపుద్ది? అది మీ మీద ఇష్టాన్ని చూపిస్తుంది. అది తోక ఊపడం అంటే మీ మీద ఇష్టాన్ని చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించలేదు తెలియదు కానీ కుక్కలు పెంచిన వాళ్ళు తెలుసు. అంటే మేము పెంచాం కాబట్టి మాకు తెలుసు. కుక్క ఇంట్లో పెట్టిన తర్వాత ఆ ఇంటి యజమాని, ఇంటి మనిషి బయటికి వెళ్ళారనుకుందాం. బయటికి వెళ్ళిన తర్వాత 1-2 గంటల తర్వాత వచ్చారనుకుందాం ఇంటికి, పనులన్నీ చూసుకుని. ఇంట్లో ఉన్న భార్య పట్టించుకోదు, మా ఆయన వచ్చాడని పట్టించుకోదు, పిల్లలు పట్టించుకోరు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు. ఆ భర్త అలా మామూలుగా వస్తాడు, మనిషి మామూలుగా వస్తాడు. పట్టించుకున్న ఒకే ఒక జాతి కుక్క. రాగానే తోక ఊపుద్ది. ఎంతసేపు మళ్ళీ? గంటన్నరలోనే దానికి యజమానుడు ఎక్కడికో వెళ్ళిపోయాడని భావం ఉంది. అమ్మయ్య నా యజమానుడు వచ్చాడని ఆనందం ఉంది. వెంటనే స్పందన తెలిపించేది ఆ కుక్క జాతి. మనిషి కనపడకపోతే, రాకపోతే తోక ఊపి దాన్ని ప్రేమ చూపించి పలకరింపు చాలా ఎక్కువ చేస్తుంది కుక్క. ఈ పలకరింపులో, ఆ ప్రేమ చూపించే వాటిల్లో కుక్క నుంచి మనం నేర్చుకోవాలి చాలా విషయాలు. మనకి ఇక్కడ సంఘంలో వచ్చేవాళ్ళు తక్కువ మందే. కానీ ఇప్పుడు మీరందరూ ఇక్కడ వాళ్ళే బయట నుంచి ఎవరన్నా అంటే ఇప్పుడు ఆ ఒరియా ఆవిడ వస్తుంది, ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది, ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. తోకలు ఎందుకు ఓపరు? ఎన్ని తోకలు అవుతాయి? కొంతమంది. ఇప్పుడు ఇది మనము, ఆవిడ వేరే, చెప్పాలంటే వాడు వేరే. పలకరింపు ఎక్కడుంది పలకరింపు? ఆ పశువు పలకరిస్తుందండి. ఒక్కసారి వాసన చూసిన తర్వాత గుర్తుపెట్టేసుకుని ఒక్కసారి నాకిన తర్వాత అది పలకరించడం ప్రారంభిస్తుందండి. ఆ ఎఫెక్షన్ చూపిస్తుంది ఆ పశువు. అంత మంచి గుణం ఆ కుక్క జాతికి ఉంది. ఆరో విషయంకి వస్తున్నాను. ఈ కుక్క జాతి పెంచుకున్న తర్వాత యజమానుడిని కాపాడడంలో దానికి మించిన వాళ్ళు ఉండరు. అంటే తన యజమానుడికి ఏదైనా అవుతుందేమో, ఏం అవ్వకుండా ఉండడం కోసం దాని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడేది కుక్క ఒకటే. ఇంకే జంతువు కూడా పోరాడలేదు. అది
ఏదైనా యజమానికి ప్రాణహాని జరుగుతుంది, ఏదైనా నష్టం జరుగుతుంది, ఏదో అవుతుంది అని అంటే ఫస్ట్ వచ్చే జంతు కాపాడడానికి కుక్కే. తన పిల్లల విషయంలో కూడా ఇప్పుడు ఎంత పెంచిన కుక్క అయినా దాని పిల్లలు పెట్టిందంటే మీరు దగ్గరికి వెళ్ళాలంటే భయపడాల్సిందే, ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎవరైనా సరే అది పెంచిన దానికి పుట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే భయపడాల్సిందే. కాపాడుకునే విషయంలో కుక్కకు మించిన విషయాలు లేవు, ఇంకో జంతువు లేదు మనుషులను కాపాడే విషయంలో. ప్రస్తుతం ఉన్న ప్రమాదకరమైన కుక్క జాతుల్లో రాట్విల్లర్ అనే కుక్క ఉంటుంది. మన తెచ్చారు లేబర్, ఇప్పుడు ఈ ఉపేంద్ర తెచ్చాడు కదా ఉపేంద్ర, అది లేబర్డోర్ అంటారు. పెద్ద ఎవరికి ఏం చేయదు, అది దొంగోడు వచ్చినా తాకే ఊపుద్ది, అది దుర్మార్గుడు వచ్చినా తాకే ఊపుద్ది. అది ఆ కుక్క జాతి అంటే ప్రేమకే ఉంది, ఉట్టు ప్రేమిస్తే తప్ప హాని చేయదు. ఇంకా కొన్ని హాని చేసే కుక్క జాతులు ఉన్నాయి, పెద్ద పెద్ద రాట్విల్లర్స్ అని, ఈ పెద్ద పెద్ద కుక్క జాతులు ఉన్నాయి. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యజమానుడిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇది కుక్కకున్న లక్షణం, తన పిల్లల్ని కాపాడాలి. ఏంటంటున్నాను పిల్లల్ని కాపాడాలి అనే విషయం ఒక పశువుకు తెలిసింది, కానీ మనిషికి ఇంకా తెలియలేదు. నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా కుటుంబంలో నేను ఉండాలి, నా కుటుంబంలో ఏమీ రాకుండా ఉండాలనే విషయం మనిషి జాతికి ఇంకా తెలియలేదు. కుక్క జాతికి తెలిసింది తప్ప మనిషి జాతికి ఇంకా ఆ విషయం తెలియలేదు. నిర్లక్ష్యంతోనే బతుకుతాం, నిర్లక్ష్యంతోనే మనం ఉంటాం. 7వ విషయంకి వస్తున్నాను. ఈ 7వ విషయం ఏంటంటే ఎలాంటి షరతులు లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తుందండి కుక్క. ఏమంటున్నాను? ఎలాంటి షరతులు లేకుండానే కుక్క మనుషుల్ని ప్రేమిస్తుంది, అంతలా ప్రేమిస్తుంది. ఏ షరతులు ఉండవు. మీరు ఇప్పుడు కుక్కకి ఎప్పుడైనా ఆహారం పెట్టారనుకుందాం, పెట్టిన తర్వాత తినిన తర్వాత తాకు వెళ్ళిపోయింది అనుకుందాం, తర్వాత రోజు పెట్టలేదు అనుకుందాం, నేను ఎందుకు పెట్టలేదే అందం, మళ్ళా నువ్వు కనిపిస్తే అదే ప్రేమ చూపిస్తుంది, అదే ప్రేమ కలిగి ఉంటుంది, అదే తాకు ఊపుతుంది, అదే ప్రేమ ఆ కళ్ళల్లో, అదే ప్రేమ. ఎలాంటి షరతులు లేని ప్రేమ ఆ కుక్క జాతి ఒక్కటి చూపిస్తుందండి. కుక్క జాతి మనకేమో చేస్తే ఒకలా ప్రేమ, చెయ్యపోతే ఇంకోలా ప్రేమ, మాట అంటే ఒకలా ప్రేమ, మాట వినకపోతే ఇంకోలా ప్రేమ, అడగగానే ఎత్తే ఒక ప్రేమ, ఇవ్వకపోతే ఇంకో ప్రేమ. ఎన్ని రకాలు ఉన్నాయో మురి మిక్సర్లు మనకి. ఆ కుక్కకేమో ఒకే ఒకటి, మనిషిని ప్రేమించడం. ఆహారం పెట్టావా, ప్రేమించడం తప్ప ఇంకోటి తెలీదు. షరతులు లేవు వాటికి, ఏమీ లేవు. అంతలా ప్రేమిస్తుంది, అంతలా మనుషుల్ని ఇష్టపడుతుంది. కుక్క జాతిలో ఉన్న లక్షణం మిగతా పశువుల్లో అది లేదు. అంత ప్రేమ చూపించే లక్షణం కుక్క జాతికి ఉంది. 8వ విషయంకి వస్తున్నాను. ఎప్పుడైనా కుక్కను తోలేరా? కొడతారు కదా, చై చై అని. ఏది ఉంటుంది ఇస్త్రీ, కర్ర ఉంటే కర్ర, రాయి ఉంటే రాయ, ఇస్త్రీ కొడతారు. ఫీల్ అయ్యిందా? మొన్న నా రాయేసి కొట్ట, నేను అన్నం పెడతా తిన్నాను అంటదా? మొన్న కొట్టి ఇప్పుడు బిస్కెట్ వేస్తావే అంటదా? ఏమీ ఫీల్ అవ్వదు కుక్క. మీరు చెయ్యి అనండి, పోవనండి, ఉమ్మేయండి, కాలుతో కొట్టండి, కర్రతో కొట్టండి, దేంతో అయినా కొట్టండి, అది ఫీల్ అవ్వదు. మీరు మరలా అని పిలిచారంటే ఏంటండి గారు అని చక్కగా తాకుపుంటే, ఏంటి ఎందుకు పిలుస్తారు నన్ను అని ప్రేమగా మీ దగ్గరకు వచ్చేస్తుంది. కుక్క చెప్పండి, కుక్క ఫీల్ అవ్వదు. మనుషులు కుక్కకి ఎంత మంచి లక్షణం అండి అది. మీరు కొట్టినా మీ దగ్గరికి వస్తుందండి, అది తిట్టినా మీ దగ్గరికి వస్తుందండి, అసహించుకున్నా మీ దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఆలోచించండి. మీరు కర్ర పట్టుకుంటే దానికి తెలుస్తుందో తెలీదా? నన్ను కొడతారు వీళ్ళు అనే విషయం దానికి తెలుసా? అంటే అర్థమైందా, అర్థం అవ్వలేదా? అర్థమైంది. దానికి అర్థమైంది. మనసులో ఏం పెట్టుకుందా? ఏంటి ఫీల్ అవుతుంది? నాకు అదేం పెద్ద కుక్కలు చూసినప్పుడు, అంటే పశువుల నుంచి నేర్చుకోమన్నాడు కదా, కుట్టేస్తూ ఉంటారు జనం, అయినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది. రాత్రి అవగానే వాళ్ళ గుమ్మంలో పడుకుంటుంది, వాళ్ళ గుమ్మం ఎదురుకుంటే పడుకుంటుంది. ఈ నన్ను కొట్టాడు, ఈ ఇంట్లో పిల్లి వస్తే నేను ఊరుకుని ఉంటానని ఊరుకోదు. మళ్ళీ
వాళ్ళ ఇంట్లో పిల్లి దూరితే ముందు అరిసేది ఇదే. పిల్లి కనపడినా ముందు అరిసేది ఇదే. ఎవరైనా దూరుతున్నాడా ముందు అరిసేది ఇదే. నన్ను కొట్టాడు, మంచి పని అయింది, మంచి పని అయింది. ఇప్పుడు దొంగలు దూరితే అప్పుడు తెలుస్తుంది దానికి అందది. కొట్టినా సరే ఫీల్ అవ్వదండి, అది తిట్టినా ఫీల్ అవ్వదండి. ఎంత మంచి లక్షణం కుక్క కొంచెం చూడండి ఒకసారి. పశు బైబిల్ అంటదా ఎందు వాక్యం తెలుసా తెలియదు, ఏమీ లేదు. సండే కూడా ఆదివారం కూడా వెళ్ళదు, ఉపవాస ప్రార్థన తెలియదు, బైబిల్ చదవడం తెలియదు, అర్థం చేసుకోవడం తెలియదు. దేవుడు పెట్టిన ఆలోచన అంతే, దాటలేదు. అస్సలు ఫీల్ అవ్వదు కుక్క, అస్సలు మొహమాటం లేదు. మీరు కొట్టినా మరలా వచ్చి మీద తినమంటే తింటుంది, అది మొహమాటం లేకుండా. అంత మంచి మనసు కుక్కకు ఉంది, మనిషికి లేదు. ఫంక్షన్లో ఏదైనా కొంచెం తేడా చేస్తే నెక్స్ట్ ఫంక్షన్కి కడుపు నొప్పి, జ్వరం, ఒంట్లో బాగాలేదులే సిస్టర్గా రాలేను. కుక్క ఫీల్ అవ్వదు. అంత తినేసాక పెడతావా నాకు ఫీల్ అవ్వదు. మొన్న ఫంక్షన్కి వెళ్ళలేదే ఫీల్ అవ్వదు. కుక్కకు ఫీల్ అవ్వడం తెలియదు. అదొక మంచి లక్షణం కుక్కలో ఉంది, మనం కూడా నేర్చుకోవాలి. 9వ విషయంకి వస్తున్నాను నేను. న్యాయాధిపతులకు రండి ఒకసారి. న్యాయాధిపతులు 7వ అధ్యాయము. న్యాయాధిపతులు 7వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ఒకసారి. సంఖ్యాకాండ తర్వాత ఉంటుంది న్యాయాధిపతులు. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళము వారికి కనబడెను. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసుకొనిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాడు. ఇక్కడ గిద్యోను చెప్తాడు, యుద్ధం కోసం రెడీ అవుతూ ఉంటారు. ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనే విషయాన్ని ప్రభు దగ్గర ఆలోచన తీసుకుంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 5వ వచనం చూడండి ఇప్పుడు. చదవండి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. 10,000 మంది ఉన్నారు. 10,000 మందికి ఒక నీటి దగ్గర తీసుకెళ్ళమన్నారు. నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి తీసుకెళ్ళమన్నారు. అక్కడ నేను చెప్తాను, వారిని శోధిస్తాను, అంటే పరీక్షిస్తాను, ఎవరిని తీసుకెళ్ళాలి యుద్ధానికి, ఎవరిని తీసుకెళ్ళకూడదు అనే విషయాన్ని గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు జనాన్ని. యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. రైట్. ఇక్కడ మాట్లాడుతున్న విషయాల్లో కుక్క ఎలా తాగుతుందో నీళ్ళు, అలా తాగేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని వేరు చేయమన్నాడు. కుక్క నీరు తాగినప్పుడు చూసారా ఎలా తాగుతుంది? నాలికని ఇలా స్పూన్లో తయారు చేస్తుంది, చేసి ఆ దాంట్లోంచి లాగుతుంది లోపలికి. అది తాగుతున్నప్పుడు చిన్న బెండ్ ఇస్తుంది బాడీని, కాళ్ళు ఇలా 2 చిన్న బెండ్ పెట్టుకుని నాలికతో తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతున్న విషయాల్లో కుక్క ఎలా తాగుతుందో నీరు, అలా ఏ మనిషి అయితే తాగుతాడో ఆ మనిషిని వేరు చేయి. ఇలా మోకాలేసి ఓంగని తాగేవాడు ఎవడైతే చేతులతో ఉంటాడో, మామూలు తాగేవాడు ఉంటాడో వాళ్ళని వేరు చేయి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ గిద్యోనికి చెప్తున్నాడు. కుక్క తాగేటప్పుడు ఏమన్నా తాగాడా? మనం తాగుతామా? మనం తాగమా? మరి ఇక్కడ ఏంటి వీళ్ళు తాగుతున్నారు అలాగా? ఈ మనుషులు ఏంటి తాగుతున్నారు అలాగా? అదే గుంపు, అదే జాతి, అదే మనుషులు, కానీ ఈ జాతి మనుషులు కొందరేమో కుక్క తాగినట్టు తాగుతున్నారంట. కుక్క తాగినట్టంటే మేము ఆ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ అడవి జాతి మనుషులు ఎక్కువ ఉండేవారు. కొండ ప్రాంతంలో అడవి మనుషులు ఎక్కువ ఉండేవారు. ఆ అడవి మనుషులు ఊర్లోకి వచ్చి పనులు చేసుకుని కాయగూరలు అన్నీ అమ్ముకుంటూ వెళ్తూ ఉండేవారు. వాళ్ళు ఉండేవారు. వారిలో కొంతమంది మా స్నేహితులు ఉండేవారు. పరిచయం చేసుకున్నాం అడవి మనుషులతో. వాళ్ళ భాష అంతా కొంచెం వేరు. అడవి లోపలికి మమ్మల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళిన తర్వాత
ఆ కొండ ఎక్కుతూ ఉంటే కొండ పైకి ఎక్కుతూ ఉంటే మాకు ఆయాసం వచ్చేది. నీరు తాగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే జలపాతాలు ఆ లోపల అడుగు ప్రాంతంలో ఉండేవి. జలపాతాలు అలా పారే ప్రాంతంలో ఎక్కడైతే కొంచెం నీట్గా ఉందో ఆ నీట్గా ఉన్న దగ్గర కొంచెం బాగున్న దగ్గర మేము ఇలా తాగేవాళ్ళం. ఇలా తీసుకుని ఆ జలపాతం నీళ్ళు ఇలా తాగేవాళ్ళం, చేతిలో వేసుకుని ఇలా తాగేవాళ్ళం. వాళ్ళు తాగినప్పుడు ఏం చేసేవారు తెలుసా, బాణం ఉండేది, బాణం పక్కన పెట్టి ఇలా వంగిపోయి ఇలా తాగేవాళ్ళం. ఆ నీటిలో ఇలా మొహం ఇలా పెట్టి ఇలా తాగేవాళ్ళం. మేమేమో ఇలా తాగేవాళ్ళం. ఈ చదివిన తర్వాత నాకు అది గుర్తుకొచ్చింది. ఆ రోజు చూశాను అది, మనిషి మొత్తం ఉంగిపోయి నోరు ఆ నీటిలో పెట్టి తాగుతున్నాడు. మేమేమో ఇలా తీసి తాగుతున్నాం, మేము ఆడేమో నోరు ఇలా పెట్టి తాగుతున్నాడు. కుక్క తాగినట్టు ఎవరైతే చేస్తారో వారిని సపరేట్ కింద రాస్తాడంటే ఎవరైతే కుక్కలా నీరు తాగారో వారిని ఎంచుకున్నాడు యుద్ధానికి. కుక్కలా తాగిన వాళ్ళని ఎంచుకున్నాడు, మిగతా వాళ్ళని పంపించాడు. వాళ్ళని ఇంటి దగ్గర పెట్టండి పంపించాడు. కుక్కలా తాగేవారు అంటే ఏంటంటే ఏ ఉద్దేశం అంటే దాని అర్థం, అలా ఎప్పుడైతే కుక్క తాగుతుందో మామూలుగా ఉన్న దానికంటే అలా తాగుతున్నప్పుడు చాలా మెలకుగా ఉంటుంది. ఆ టైంలో రెండింతలు మెలకు ఉంటుంది దానికి. మీరు కుక్కకి ఆహారం పెట్టిన తర్వాత దాని పక్కకి లేచి కొంచెం చెయ్యిలో పెట్టండి, ఏముంటుంది అది అంటుంది. దాని అర్థం ఏంటి, నా ఆహారం తింటున్నాను, నువ్వు రాక. తింటున్న దానికి మనం వస్తున్నాము, దాని ప్లేట్ ఏమో లాగుతున్నాయేమో అని దానికి తెలిసిపోద్ది. తాగుతున్నప్పుడు రెండింతలు మెలుకుతూ తాగుతుంది అది. కుక్క నీరు తాగుతున్నప్పుడు మామూలుగా ఉందనుకోండి, మామూలు నిద్రపోతున్నప్పుడు అయినా సరే మామూలుగా ఉన్న టైంలో మామూలుగా ఉంటుంది. కానీ నీరు తాగుతున్నప్పుడు మాత్రం కళ్ళు చెవులు ఇలా తిప్పి 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 రెండింతలా మెలుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఏమైనా దాడి చేస్తుందేమో, ఎవరైనా దాడి చేస్తారేమో, ఎవరైనా కొడతారేమో. మామూలుగా లెగుస్తుంది అనుకోండి, మనుషులందరినీ చూస్తుంది అది. కానీ నీరు తాగుతున్నప్పుడు ఏదైనా అవుతుందేమో అని ఒక భయంతో ఒక మెలుకుతనం ఉంటుంది. ఆ మెలుకుతనం ఉన్న వారిని యుద్ధాల్లో తీసుకున్నాడు దేవుడు. అలా తాగడానికి కారణం ఏంటంటే అంత మెలుకుతనం ఎవరైతే ఉందో వారినే యుద్ధాల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు చెప్దాం, మన మెలుకుతనం ఎంత ఉండుంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం కుక్కలా తాగమని కాదు, నీళ్ళ తాగేమని కాదు. అంత మెలుకుతనం ఎవరికి ఉంటుంది, అంత మెలుకుతనం ఎవరికి ఉంటుంది. రెండింతల మెలుకుతనం. మనకు రెండింతల మెలుకుతనం ఎప్పుడు ఉంటుంది అంటే చర్చ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత. చర్చిలో ఉన్నంత వరకు మనం చాలా మొద్దులా కూర్చుంటాం. చర్చ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకు మెలుకుతనం వస్తుంది. చూడండి, ఉండాల్సిన మెలుకుతనం ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను, బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు నేత ఏం మాట్లాడుతున్నాడు, ఈ మూడు పని చేయాలి. కానీ ఇక్కడ కూర్చుని ఇక్కడ మొద్దుగా ఉంటాము, బయట చాలా తీవ్రంగా ఉంటాం మనం. రెండంతల మెలకు. ఈ మెలుకుతనము చాలా తీవ్రంగా కుక్క జాతికి మాత్రమే ఉంటుంది. అది మనుషుల్లో కూడా రావాలి ఆ మెలుకుతనం. 10వ విషయంకి వస్తున్నాను నేను. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం వద్ద యెహోషువ 14వ గ్రంథం 14వ అధ్యాయము 9వ మాట. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి కనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండునని. ఒకసారి మళ్ళీ చదవండి. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాని ఏం మనసు నిండు మనసుతో అనుసరించుతూ కనుక రైట్. చాలండి. ఇక్కడ వాడుతున్న పదం నిండు మనసుతో వెంబడించడం. ఏంటది? నిండు మనసుతో వెంబడించడం. ఈ మాట 10వ లక్షణం కుక్క గురించి ఎందుకు మాట్లాడుతుంటే, మీరు పశువుని పెంచుకునే వాళ్ళైతే, కుక్కని పెంచుకునే వాళ్ళైతే అది ఇప్పిసే ఉందనుకుందాం, కట్టకుండా ఇప్పే ఉందనుకుందాం. మీరు నడుచుకుంటూ వెళ్తే మీ వెనకాల వస్తుందండి. అది మీరు నడుచుకుంటూ మళ్ళీ అటు వెళ్ళారు అనుకోండి, మీ వెనకాలే వస్తుంది. మీరు ఎక్కడ కూర్చుంటే మీ దగ్గర కూర్చుంటుంది, మళ్ళీ లెగిసి వెళ్ళి మళ్ళీ నడిచారా మళ్ళీ మీ వెనకాలే వస్తుంది.
మీరు ఎందుకు లేచారో, ఎందుకు కూర్చున్నారో, ఎందుకు వెళ్తున్నారో దానికి ఏమీ తెలియదు. కేవలం మిమ్మల్ని వెంబడించడం తప్ప. ఆ కుక్క నిండు మనసుతో వెంబడిస్తుంది మనిషిని, నిండు మనసుతో. అంటే పెంచుకుంటే ఆ విషయాలు కొంచెం తెలుస్తాయి. మీరు ఎట్టి వెళ్తే ఆ కుక్క అట్టే వచ్చి మీ వెనకాలే. ఒకప్పుడు ఒక యాడ్ వచ్చేది గుర్తుందా? హచ్ అనే ఒక సిమ్ కార్డు, ఒక బొడ్డోడు ఎక్కడ పట్టుకెళ్తుంటే ఒక వెనకాల ఫోన్ది, ఒక చిన్నపిల్లోడు హచ్ మొబైల్స్ అని హచ్ కుక్క అంటారు. ఒక చిన్న కుక్క పిల్ల ఎట్టి వెళ్తూ ఉంటే అడు వెనకాలే వచ్చేస్తూ ఉంటుంది. కుక్క జాతికున్న ఒక లక్షణం, మనిషి ఎట్టి వెళ్తే ఆ మనిషి వైపే వస్తూ ఉంటుంది. ఎందుకు వెళ్తున్నాం కూడా అడుగు, దేనికి వెళ్తున్నాం, నిండు మనసుతో వెంబడిస్తుంది. ఈ కుక్క జాతి నిండు మనసుతో మనుషుల్ని వెంబడిస్తుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, ప్రభుని నిండు మనసుతో మనం వెంబడిస్తున్నామా, అర్థం మనసుతోనా? ప్రతిసారి నిండు మనసు ఉంటుందా, అర్థం మనసు ఉంటుందా? ప్రతిసారి కుక్క వెంబడిస్తున్నట్టు వెంబడిస్తామా, డౌట్తో వెంబడిస్తామా? కుక్క నిండు మనసుతో వెంబడిస్తుంది. నిండు మనసుతో దేవుణ్ణి మనం వెంబడించిన వస్తే ఏమవుతుందని చెప్పాడు అక్కడ, స్వాస్థ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుని నిండు మనసుతో, పదం గుర్తుపెట్టుకోండి, నిండు మనసుతో వెంబడించడం రావాలి. ఇప్పుడు నేను రెండో భాగం, ఇప్పుడు 10 లక్షణాలు చెప్పాను. కుక్కకున్న 10 లక్షణాలు మాట్లాడాను. 10 లక్షణాలు మన దగ్గర ఉండవు, లేవు, కానీ కుక్కకు ఉన్నాయి. ఇప్పుడు రెండో విషయానికి వస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ మాట. కడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని రొక్కుబడిగా ఈ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. రైట్. ఇక్కడ కుక్క గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ, వ్యభిచారం చేసిన తర్వాత వచ్చిన సొమ్మునే కానీ, కుక్కల్ని అమ్మిన తర్వాత వచ్చిన సొమ్మే కానీ దేవుడి దగ్గరికి తేవద్దు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ విషయాల్లో కుక్కని డబ్బులు, ఆ కుక్క విషయాలు వచ్చే డబ్బుని హేనంగా మాట్లాడతాడు ఇక్కడ. వ్యభిచారం చేసి ఆ వ్యభిచార డబ్బులు దేవుని సన్నిధిలోకి తాకూడదు. కుక్కలు నమ్మి ఆ కుక్కను నమ్మిన డబ్బులు దేవుడి సన్నిధిలోకి తేవద్దు అంటాడు. అంటే కొంచెం ఇక్కడ ఆ హీనంగా ఉండే విషయాల్ని గుర్తుపెడుతూ చెప్తాడు. ఇప్పుడు మనం కుక్కలో ఉన్న ఒక మంచి లక్షణాల నుంచి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కుక్కలో ఉన్న ఒకసారి చెడు లక్షణాల వరకు వద్దాం మనం. మొదటి లక్షణం చెప్తున్నానే, ఒక ఆయన కుక్కని పెంచుకుంటున్నాడు. పెంచుకుంటూ ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోతూ కుక్కని ఇంట్లో లోపల ఉంచేసి వెళ్ళిపోయాడు. మొత్తం కుక్కకి ఉన్న ట్రైనింగ్ అంతా ఇచ్చాడు. ఎలా ఉండాలో, కూర్చోమంటే నించోమంటే అంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన కుక్క అది. ఆఫీస్కి వెళ్ళిపోతున్నప్పుడు దాని మీద తల మీద చేసి ఆఫీస్కి వెళ్తున్నాను మళ్ళీ వచ్చేస్తానంటే తాక్కుపోయేది, తలుపు వేసుకుని వెళ్ళిపోయాడు ఆఫీస్కి. ఒక నెల తర్వాత ఒక డౌట్ వచ్చింది దానికి. నేను వెళ్ళిపోతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా కుక్క ఏం చేస్తుంది అనే విషయాన్ని ఒక డౌట్ వచ్చింది. నా కుక్క ఏం చేస్తుంది అని డౌట్ వచ్చింది తనకి. కుక్క విషయంలో ఏం చేశాడు ఆ మనిషి, ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత కుక్క ఏం చేస్తుందో చూడాలని ఆశపడ్డాడు. ఆయన ఇలా కుక్క దగ్గరికి వెళ్ళి తల మీద చేసి ఆఫీస్కి వెళ్తున్నానే అని చెప్పేసి వెళ్ళిపోయాడు, తలుపేశాడు. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లో చూస్తున్నాడు సీసీ కెమెరాలో ఏమవుతుందో. అతని వెళ్ళగానే కాసేపు ఇల్లంతా రౌండ్ కొట్టింది. ఆయన చూసి మురిసిపోతున్నాడు, నాకు ఒక్క ఇల్లంతా తిరుగుతుందని. ఫస్ట్ మంచం ఎక్కింది, మంచం ఎక్కి కాసేపు ఇలా దొల్లింది, కాలు 2 ఇలా పైకి పెట్టింది, 4 కాళ్ళు పైకి పెట్టి ఇలా అనుకుంది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ అటు ఇటు వెళ్ళి కాసేపు తర్వాత మూతితో ఫ్రిడ్జ్ డోర్ ఇలా తీసింది. అతను అలా చూస్తున్నాడు, వీడియో అంతా రికార్డ్ అవుతుంది. ఫ్రిడ్జ్ డోర్ తీసి లోపల ఏంటి ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్ నాలుగుతో నాకిందండి. అన్ని వస్తువుల్ని నాలుగుతో నాకి ఉంచేసింది. ఫ్రిడ్జ్ డోర్ తీసింది. ఏసీ బాధ్యత ఎవరిది? దానికి తెలుసా? ఫ్రిడ్జ్ తీసాం మళ్ళీ వేయాలని తెలుసా? తెలియదు. కానీ ఏం చేసింది తెలుసా? మరలా ఫ్రిడ్జ్ డోర్ మూసింది. అది ఎందుకు తెలుసా? తెలిసిపోతానే ఫ్రిడ్జ్ డోర్ నీట్గా మూసింది. అది
నీట్గా మూసి మొత్తం ఇల్లంతా మళ్ళీ తిరిగి అటు ఇటు తిరిగి ఫోన్ వైర్లు ఏమంటే వైర్లు కొరికిసి ముక్కలు చేసి దాన్ని తోసేసింది మంచం కిందకి. ఫోన్ కేబుల్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ని తీసుకుని దాని కదా ఒక్కతే ఆడేసుకుంటుంది. ముక్కలు చేస్తుంది, తీసి ముక్కుతోనే మంచం కింద తోస్తుంది నీట్గా. ఇవన్నీ సీసీ కెమెరాలో చూస్తున్నాడు యజమాని. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగానే పలకరించింది అది. అదే ప్రేమ ఎక్కిసి కాలుతో అంతా ప్రేమ. ఈ యజమాని కిందకు దూరి చీపురుతో ఇలా వైరు ముక్కలు లాగాడండి. పరుగు అదే కుక్క పరిగెత్తుకుని వెళ్ళిపోయి మూలలు ఎక్కడ దాక్కునిపోయింది. ఈ కుక్క అంత బుర్ర ఎలా ఉందనిపించిందండి. ఎప్పుడు నుంచి వేస్తుందో, ఎప్పుడు నుంచి ఆడు చీకిసింది నాకింది తినేస్తున్నాడో తెలియదు ఆడికి. అది చూస్తే తప్ప బోల్డ్ కంత్రి పనులు కుక్కలు చేస్తాయి అని అనిపించిందండి. అలాగా బోల్డ్ ఉన్నాయి తెలియకుండా. ఆ రోజు అర్థమైంది, చర్చిలో ఒకలాగా బయట ఒకలా ఉంటారు కొన్ని కుక్కలు అనిపించింది నాకు. ఆ రోజు అర్థమైంది, యజమానుడు ఉంటే ఒకలాగా, యజమానుడు లేకపోతే ఒకలా ప్రవర్తించే బుద్ధి ఉంది అనిపించింది. ఆ కుక్క యజమానుడు ఉన్నప్పుడు నువ్వు నేర్పించావు కదా గురు, నువ్వు నేర్పించావు కదా, నాకు మంచి విషయాలు నేర్పించావు కదా, ట్రైనింగ్ ఇప్పించావు కదా, అలాగే ఉంటాను నేను, నిదానంగా ఉంటాను. ఏం యజమానుడు ముందు నటించి వేషం వేసి యజమానుడిని వెళ్ళగానే వేషం దించి అసలు రూపం బయట పెట్టింది అది. యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తుందంటే ఆ కుక్కని ఏమనాలి? ఇంకా కుక్క తోక వంకర స్ట్రైట్ అవుతుంది. దాని బుద్ధి ఏంటో తిరిగిపోచేసుకుంది అది. కుక్క బుద్ధి అంటారు కదా, ఆ బుద్ధి అనమాట ఆ కుక్కకి. యజమానుడు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించి యజమానుడు లేనప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తుందంటే ఆ గుణం మనలో ఉందా లేదా చూసుకుందాం. రెండో విషయంకి వస్తున్నాను. ఈ కుక్కల్ని సాధారణంగా పెంచుకుంటున్న కుక్కల్ని ఎవరైనా ఇంట్లో పెంచుకుంటున్నారు అనుకుందాం. మీరు వెళ్ళగానే కొంచెం భయపడతారు. అమ్మో కుక్క ఉంది అనగానే ఒక డైలాగ్ కొడతారు. ఏం డైలాగ్? కుక్క ఉందని వెళ్ళారు, మీరు కుక్క ఉందని భయపడతారు. యజమానులు ఒక మాట అంటారు మిమ్మల్ని, కట్టేసాం ఏం చేయదు, కుక్క కరవ్వదు. గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఎవడు ఇవ్వలేడు. కుక్క ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆ పెంచుకున్నవాడు కూడా తెలియదు. అది పెంచుకున్న ఆ యజమానుడికి కూడా తెలియదు. ఏ టైంలో దాని మూడు మారిపోతుందో కుక్కకి తెలియదు, మనకి తెలియదు. ఈ కుక్క ఉన్న లక్షణం ఎప్పుడు ఎలా మూడు మారిపోద్దో తెలియదు. రోజంతా ఒకే మూడు ఉంటుందా, మారుతూ ఉంటుందా? రోజంతా ఒకలా ఉండదా? అంటే మనల్ని కూడా నమ్మలేమా? ఎప్పుడు కరుస్తామో తెలీదు, ఏ టైంలో తిరగబడతామో మనకి తెలియదు. ఉన్నట్టే ఉంటుంది. ఆ కుక్క సడన్గా కరవడం ప్రారంభిస్తుంది. అందరూ అనడం కరవదు. మనం దగ్గర కూడా ఈ మూడ్లు మారిపోయే రోజులు చాలా ఉంటాయి. మూడ్లు మారిపోయే టైం చాలా ఉంటుంది. ఆ కుక్క జాతి కూడా ఎప్పుడు మూడు మారిపోద్దో తెలీదు. జాగ్రత్తగా ఉండాలి. ఆ లక్షణం మనకి ఉందా లేదా? మూడో విషయంకి వస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ మాట చూడండి సరే. కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద నుంచి పడిపోయే మొక్కలని తినును కదా. ఇక్కడ ఏంటంటే, ఎంత కుక్కని మీరు నేర్పించినా, ఎన్ని మంచి గుణాలు నేర్పించినా, ఒక్క దగ్గర మీరు
నేర్పించారు. ఎక్కడంటే తినే దగ్గర. మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు తింటా ఉంటే కుక్క మీ వైపు చూస్తూ ఉంటుంది? ఎందుకే నా వైపు చూస్తున్నావు అంటారా? ఏమైనా మనిషి చూస్తూ ఉంటావు ఒకవేళ, మీరు తింటా ఉన్నారు, ఐస్ క్రీమ్ చీకుతూ ఉన్నారు, మీ వైపు చూస్తున్నాడు, ఏమనిపిస్తుంది అప్పుడు? ఇబ్బందిగా ఉంటుంది కదా, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మీరు తింటున్నప్పుడు కుక్క కూడా చూస్తూ ఉంటుంది. చూడండి, మీరు చెయ్యి అనండి, కొంచెం దూరంకి వెళ్ళి కొంచెం దూరం చూస్తూ ఉంటుంది మీ వైపు. ఎందుకు చూస్తుంది? వేస్తారనో, పడితే తినేద్దామనో. కుక్కని మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఈ తిండి దగ్గర ఆపలేం. దానికి నేర్పించి దూరంగా ఉండి, మేము తింటున్నప్పుడు అని దూరంగా ఉండి నేర్పించిన కన్నెత్తి చూస్తూ ఉంటుంది. మా వాళ్ళు తింటున్నారు, ఒక్క ముక్కైనా కింద పడదా, నేను వెళ్ళి తిన్నా. ఎంత నేర్పించినా దాంట్లో ఉన్న దురాశ పోదు. ఆ కుక్క జాతిలో ఉన్న దురాశ పోదు, అలాగే ఉంటుంది దురాశ. ఎంత దాన్ని పెట్టరా, ఖచ్చితంగా పెడతారు. దానికి పెట్టే వీళ్ళు తింటారు. అది తినేసిన తర్వాత కూడా మీ వేపు చూస్తూ లొట్టలేస్తా చూడండి, నాలుగు ఇలా బయటకు తీసి నాలుగు సొంగ కాటేసుకుని మొత్తం అంతా దాంట్లో ఉన్న కక్కుర్తి బుద్ధి అంతా చూపిస్తూ ఉంటుంది. ఎంత దురాశ అంటే తిన్నా సరే కూడా ఈ కుక్కకి దురాశ పోదు. దురాశ ఎవరికి? ఎవరు? కుక్కకి దురాశ. నాలుగో విషయంకి వస్తున్నాను. ఈ నాలుగో విషయం ఏంటంటే, ఉదయం పూటలు కుక్కలు ఎక్కువ అరుస్తే రాత్రి పూట్ల. రాత్రులు అరుస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటారు సాధారణంగా? పడుకోనివ్వకుండా ఈ కుక్కలు బా మా వీధిలో కొంచెం నన్ను తిట్టుకుంటారు. ఎందుకంటే కుక్కలకి నేను ఏదో పెడతా ఉంటాను. అక్కడ నాకు కొంచెం స్నేహభావం ఉంది కుక్కలతో. అక్కడ ఏ కుక్క ఉన్నా ఏదన్నా నేను కొంచెం పెట్టడం చూస్తాను. నేనుండే ఇంటి చుట్టూరే కొంచెం గుంపు ఉంటుంది వచ్చి, అవి అన్నీ అరిసాయంటే ఈ పాస్టర్ గారు అన్నీ అలవాటు చేస్తున్నారు కుక్కలకి అని నన్ను తిట్టుకుంటారు అక్కడ. ఎందుకంటే నేను ఆహారం పెడతా ఉంటాను, ఏదో పెడతా ఉంటాను కాబట్టి. రాత్రులు కుక్కలు అరుస్తూ ఉంటాయి. వాటికి ఉన్న బుద్ధి ఏంటంటే, చిన్నది చూసినా అరవడం ఇష్టం దానికి. అరుపు ద్వారా ఆ అరవడాన్ని ఇష్టపడితే ఆ కుక్క జాతి. ఎందుకు అరిసిందో మనకు తెలీదు, దేనికి అరిసిందో మనకు తెలీదు, కానీ ఆ కుక్క జాతి అరవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. సరిగ్గా మంచం ఎక్కినప్పుడే అరుస్తుంది అంటే కుక్క ఎందుకో మరి. సరిగ్గా ఎవరైనా నచ్చిన వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడే అరుస్తుంది ఆ కుక్క ఎందుకో మరి. సరిగ్గా ఇష్టం లేని పని చేశారనుకోండి, ఆ కుక్క ఎందుకో అరుస్తుంది. ఏ కుక్క? వీధిలో కాదు నేను మాట్లాడుతుంది. మంచం ఎక్కగానే భర్తతో అరుపులు, కేకలు, అరుపులు. ఎందుకు అరుస్తుందో కుక్క మనకు తెలియదు. ఆ మంచం ఎక్కగానే మొదలవుతుంది, తిండి పెట్టగానే మొదలవుతుంది, టీ చొక్కగానే మొదలవుతుంది, ఇష్టం లేడు ఎదురవగానే మొదలవుతుంది, ఆడు వచ్చేలాగానే మొదలవుతుంది. ఎందుకు మొరుగుతామో మనకు తెలియదు, మొరుగుతూ ఉంటాం. ఆ కుక్కలు మొరుగుతూ ఉంటే మనం చిరాకు పడి కుక్కరుతుంది, కుక్కరుతుంది అని తిట్టుకుంటూ ఉంటాం. ప్రభు కూడా అదే స్వరంలో వినిపిస్తుంది. ఈ అరుపులు, ఈ కేకలు, ఈ అరిసే విషయాలు అన్నీ కూడా ప్రభుకు కూడా అలానే ఉంటుంది. ఈ అరిసే విషయంలో కుక్కలకున్న బుద్ధి అరుస్తూ ఉంటుంది. కామ్గున్న కుక్క ఎక్కడైనా ఉందా? గమనించారు ఎప్పుడైనా? మామూలుగా ఒక సామెత అంటారు కదా, అరిచే కుక్క కరవదు అంట. అంటే ఏదైతే అరుస్తుందో అది కరవదు, ఏదైతే మౌనంగా ఉంటుందో అది కరుస్తుంది. ఇప్పుడు కుక్క అరవని కుక్క అంటూ ఏదీ లేదు. ప్రతి కుక్క అరుస్తుంది. ఎందుకు అరుస్తుందో తెలియదు, దేనికి అరుస్తుందో తెలియదు, అరుపు మాత్రం అరుస్తూ ఉంటుంది. ఇలాంటి గుణం ఎక్కడైనా ఉంటే, ఏ గుణం? అరిచే కాదు, మొరిగే. ఇలాంటి మొరిగే గుణం ఎక్కడైనా ఉంటే ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. అది మన లక్షణం కాదు. దేని లక్షణం అది? ఆవు మొరుగుతుందా? ఆవు అరుస్తుందా? మొరగదు. కుక్క మొరుగుతుంది. అరుపుకి మొరుగుకి తేడా ఉంది. ఎక్కడ మనం చేయకూడదు తప్పని ఆఖరి చెప్తున్నాను. 5వ విషయం,
5వ లక్షణం సామెతల గ్రంథము 26వ అధ్యాయము సామెతలు 26 మనందరికీ తెలిసింది 11వ విషయం. సామెతలు 11వ వచనం. కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు ఆ, తన దృష్టికి జ్ఞానిని అనుకుని వారిని చూపితివా? ఆ, కక్కిన దానికి కుక్క తిరుగుతుంది. ఏదైతే కక్కేస్తుందో ఆ కక్కి దానికి మరలా తిరిగి వెళ్ళి తింటుంది. ఇప్పుడు మీకు అర్థమైన విషయం చెప్పండి దీంట్లో. వదిలేసిన దాన్ని తిరిగి చూడడం. ఈ వచనం సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే. కుక్క ఒకే ఒక్క జంతువు, ఒకే జాతి. ఏదైతే కక్కుతుందో అది కక్కింది తినడం కుక్క ఒకటే చేతన అవుతుంది. ఇంకే జంతువు ఆ పని చేయదు. ఏదైనా జంతువు ఒకవేళ వాంతి చేసుకుంటే చేసిన వాంతిని ఏ జంతువు మళ్ళీ ముట్టుకోదు, కక్కిసి వెళ్ళిపోద్ది. కుక్క ఒకే ఒక్క జాతి. కక్కిన తర్వాత ఏదైతే కక్కుద్దో మళ్ళీ మొత్తం తినేసి వెళ్ళిపోతుంది. ఏది కక్కుద్దో అంటే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒకసారి చేసిన పని ఇంకోసారి చేయకూడదు. దీని అర్థం ఒకసారి చేసిన పని ఇంకోసారి చేయకూడదు, ఒకసారి చేసిన తప్పు ఇంకోసారి చేయకూడదు. ఎవరైతే ఇలా చేస్తారో వారిని దేంతో పోల్చారు? కుక్క వాంతి కోసం తిరిగినట్టు మనుషులు తిరుగుతారు. అంటే ఒక్కసారి తప్పు అని తెలిసిన తర్వాత మరలా ఆ పని చేయడానికి వీల్లేదు. అది ఏ జాతికి సంబంధించింది? కుక్క జాతికి సంబంధించింది. ఏంటది? తప్పు చేసిన తర్వాత మరలా ఆ తప్పు చేయడం దేంతో పోల్చబడిందంటే కుక్క వాంతి కోసం తిరిగినట్లుగా. ఈ వచనాన్ని ధ్యానిస్తుంటే నాకు కొంచెం ఇంకోలా అర్థమైంది. మనకు అర్థమైన విషయం ఏంటంటే తప్పు చేసిన తర్వాత మరలా ఇంకోసారి తప్పు చేసినవాడు, అదే తప్పు చేసినవాడు కుక్క వాంతి కోసం తిరిగినట్టుగా అని సంబోధిస్తుంది. అసలు గమనించండి, పలానా వస్తువు తింటే వాంతి అవుతుంది అంటే తింటామా? మరి పలానా విషయం చేయకూడదని తెలిసినప్పుడు ఎందుకు తింటున్నాం? ఇది నాన్న పట్టుకుంది. కుక్క కక్కిన దానికోసం తినేస్తుంది, మళ్ళీ కక్కింది మళ్ళీ తినేస్తుంది. ఇప్పుడు ఒక విషయం తింటే మనం కక్కాల్సి వస్తుంది అనే విషయం తెలిసినప్పుడు ఎందుకు తినాలి? ఒక విషయం తప్పు అని చేసిన తర్వాత, తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పును మనం ఎందుకు తినాలి, ఎందుకు కక్కాలి? ఇప్పుడు అది ఎందుకో కక్కింది, అది దానికి తెలీదు. ఇప్పుడు ఒక విషయం తప్పు అని తెలిసిన తర్వాత మనం తింటున్నామంటే, మళ్ళీ కక్కుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ ఆ పశువుకి బుద్ధి లేదు, మనకు బుద్ధి ఉంది. ఏది తింటే కక్కాల్సి వస్తుందో అది తినకుండా ఉండడం మేలు. ఏది తింటే మరలా వాంతు చేసుకోవాల్సి వస్తుందో అది తినకుండా ఉండడం మేలు. ఏ పాపం చేస్తే మళ్ళీ కక్కాల్సి వస్తుందో అది చేయకుండా ఉండడం మేలు. అది కాకుండా చేసిందే చేసిన తప్పే ఆ కుక్క వాంతు చేసుకుని మరలా అదే వాంతు నాక్కు తింటుందంటే అంతకంటే అసహ్యమైనది ఇంకోటి లేదని అర్థం. ఒక్క తప్పు చేసిన తర్వాత అదే తప్పు పదే చేస్తున్నామంటే అంతకంట హీనమైంది ఇంకోటి లేదు అని అర్థం. కుక్క ఎలాగైతే కక్కిన దానికోసం తిరిగి వెళ్తుందో అలాగా మనుషులు చేసిన పాపాన్నే మరలా చేస్తున్నారంటే ఆ కుక్క ఉన్న లక్షణమే మనకి ఉన్నట్టు. ఆ కుక్కలో ఉన్న మంచి చూసాము, ఆ కుక్కలో ఉన్న చెడును కూడా చూసాము. ప్రభు దగ్గర అడుగుదాం, అలాంటి లక్షణాల నుంచి మనం బయటపడాలి. అలాంటి లక్షణాలు మనం నేర్చుకోవాలి. పశువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్పాడు కనుక కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొన్ని విషయాలు మనం వదిలిపెట్టాల్సిన విషయాలు.